నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు గోధుమ పిండితో చాలా యమ్మీ అండ్ స్వీట్ జ్యూసీ రెసిపీ బాదుషా స్వీట్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ గోధుమ పిండి ఒక 3 కప్స్ వరకు తీసుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేస్తూ సేమ్ చపాతీ పిండి లాగే మిక్స్ చేసుకోవాలి. ఇంకా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి బాదుషా అంతా మంచిగా కుక్ అయ్యి జ్యూసీగా వస్తుంది అనమాట. సో దీనికోసం ఫస్ట్ సేమ్ దీని చపాతీ పిండిలా మిక్స్ చేసేసి ఒక 30 minutes మనం పక్కన పెట్టేసాలి. నెక్స్ట్ దీన్ని సేమ్ బాదుషా షేప్స్ లాగా వీటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఈ బాదుషాల్ని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోవాలి. అసలు హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు. సో ఇవి లోపల కూడా కుక్ అవ్వాలంటే మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో వీటిని అన్నీ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ వీటిని బెల్లం సిరప్లో యాడ్ చేసుకోవాలి. సో బెల్లం సిరప్ కోసం ఒక ప్యాన్లో కొంచెం బెల్లం యాడ్ చేసేసి అందులో వాటర్ యాడ్ చేసి మంచిగా కొంచెం తీగపాకం వచ్చేంత వరకు బెల్లంని కరిగించుకున్న తర్వాత ఆ పాకంలో ఈ బాదుషాలను యాడ్ చేసేసుకొని అలా హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆ జ్యూస్ అంతా వీటి లోపలికి వెళ్ళిపోయి చాలా జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.